తెలుసు కదా, మేము తెలుసుకున్నాం ఇలాంటి సినిమాలు చూసి ఎప్పుడు ఇలాంటి సినిమాలు రాకూడదని. అలాగే సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి ఇలాంటి స్టోరీలు యాక్సెప్ట్ చేయకూడదని. ఎందుకంటే సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే స్టోరీస్ కొన్ని పరంగా పక్కన పెడితే హర్ష గారు కామెడీతో కొంచెం మాకు సినిమాలో ఓవరాల్గా కనిపించింది. అన్నపూర్ణ కుమార్ కామెడీ బాగుంది సినిమాలో, తమన్నా బీజిఎం బాగుంటుంది సినిమాలో, ఈ మూడే బాగుంటుంది సినిమాలో. ఇంకా మిగతా అంతా సిద్ధు గారు యాక్టింగ్ డ్యాన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది మాకైతే. గత సినిమాలతో పోలిస్తే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు డ్యాన్స్లో కావచ్చు, లేదా ఒక సైకో క్యారెక్టరేషన్లో యాక్ట్ చేయడం అనేది చాలా బెటర్ఫుల్ అవుట్పుట్ ఇచ్చాడు. జీవించాడనే చెప్పాలి ఆ క్యారెక్టర్లో. మేడం తెలుసుకోవాలి సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. నచ్చిందా మేడం? చాలా బాగుంది. తెలుసు కదా సినిమా ఎలా అనిపించింది? బాగుందండి. నచ్చిందా? నచ్చింది. Matured Sidhu will explore in this movie, very sure. And Thaman BGM as usual. Thaman BGM కి బ్యాలెన్స్ గా సిద్ధు చేసినట్టు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటుంది ఇంకా. డీజే టిల్లులో ఉన్న క్యారెక్టర్ కి ఆపోజిట్ ఉంటుంది 100% అండి. అసలు డీజే టిల్లుకి ఈ సిద్ధుకి సంబంధం లేదు. చాలా ఇన్వాల్వ్డ్ అండి సిద్ధు. అంటే ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వేషన్ రాకుండా ఎక్స్ప్రెషన్స్ రావు. ఏదో యాక్టింగ్ చేసినట్టుగా లేదు, అది ఏదో పర్సనల్గా ఆయనకి అది ఫేస్ అయినట్టుగా ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఫైనల్ లాస్ట్గా ఇప్పుడు నిన్న చూశానండి ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు, నేను ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు బాస్ అన్నాడు. యాక్యురేట్లీ కరెక్ట్ అండి, ఒక్కొక్క వర్డ్ కరెక్ట్. యా, ఇంతకుముందు కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా కూడా సిద్ధు జొన్నలగడ్డకి మంచి హిట్ ఇచ్చింది. అందులో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇది కూడా సేమ్ ఆ జోనర్కి సంబంధించిన మూవీ. లేదండి, ఇందులో నీరజ గారే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ అది మేల్ డైరెక్టర్ చేస్తుంటే ఒక లేడీ ఫీలింగ్స్ని ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లోర్ చేయలేరేమో అని నా ఒపీనియన్. ఒక నీరజ గారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక లేడీకి ఎలా పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది. సీ అండి, నా ఒపీనియన్ అయితే ఒకటే అండి. ఐఎమ్ జస్ట్ నా 45. 30 years బ్యాక్ లేడీస్ పొసెసివ్ ఒక కాంట్రాస్ట్లో కనిపించేది. ఇప్పుడు కాంట్రాస్ట్ పొసెసివ్ కూడా ఎండ్ ఆఫ్ ద డేకి లేడీకి, ఒక మ్యారీడ్ లేడీకి పొసెసివ్ చూపించే నేచర్ వైజ్ వేరే అయినా కూడా పొసెసివ్ ఇస్ అ బిట్ ఆఫ్ కామన్. దాన్ని చూపించే విధానంలో ట్రెండ్గా చూపించాడని నా ఒపీనియన్. ఈ సినిమా ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది? న్యూలీ మ్యారీడ్ కపుల్స్ హూ స్పెషల్లీ గాట్ లవ్ మ్యారేజ్ అండ్ హూ ఆర్ గెటింగ్ స్లైట్ స్ట్రగుల్ ఇన్ దెమ్ బిట్వీన్, వాళ్ళకు మంచి మెసేజ్ ఉంటుంది. బట్ సిద్ధు అండి, సిద్ధు ఈజ్ అ మెసేజ్. నాకు మళ్ళీ చెప్తున్నాను, సిద్ధు డిఫరెంట్గా కనిపించాడు, కనెక్ట్ అయ్యాడు. ఏ లేదండి, బ్యూటీలో మాత్రం నాకు తెలిసి తను అదే కేజీఎఫ్ హీరోని శ్రీనిధి గారు చాలా బ్యూటీ, సెకండ్ హాఫ్లో బ్యూటీ చూపించాడు చాలా. 3.5 అండి, అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్ అబ్సల్యూట్లీ అండ్ వాచబుల్. ప్రతిసారి కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ అని కాకుండా కంపల్సరీ చూడాలి నాకు. ఇప్పుడు ఆ ట్రయాంగులర్ సిరీస్ మధ్యలో ఒక సాంగ్ ఎలివేట్ చేస్తారు. అసలు ఆ సాంగ్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బజ్, అక్కడితో మీకు సెకండ్ హాఫ్ అనేది కనెక్ట్ అవుతుంది. కొంచెం కూర్చుని ఆడియన్స్కి లేచి కూర్చోబెడుతుంది నా ఒపీనియన్. చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అసలు ఎక్స్ప్రెషన్ మాత్రం మిర్రర్ దగ్గర ఏడవటం చూస్తే బాగుంటుంది నా ఒపీనియన్. స్లాంగ్ సేమ్ ఉందంట, ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. స్లాంగ్ లెక్క డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యాన్స్ బేస్ కూడా స్లాంగ్ అలాగే ఉన్నా కూడా మెచ్యూర్డ్గా అయితే ఉంటుందండి. 100% మెచ్యూర్డ్గా ఎంజాయ్ చేయాల్సిన మూవీ. బట్ దీని అందరిలాగా రివ్యూ లాగా ఓవో అని కేర్లో చేసే మూవీ కాదు. డెఫినెట్లీ ఆ మూవీ ఎలా ఉందో ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే చెప్పాల్సి వస్తుంది నా ఒపీనియన్. తమన్ గారు బీజిఎం ఎక్సెప్షనల్ అండి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే తమన్ గారు సీరియస్లీ తమన్ గారు లేకుంటే మూవీ ఇంత ఎలివేట్ అయ్యేది కాదని 100%. బట్ తమన్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేశాడు సిద్ధు అండి. అంటే ప్రతిసారి తమన్ డామినేట్ చేస్తూ ఉంటాడు మూవీలో అందరిని, అంటే లైక్ ద వే హీ గివ్స్ ద మ్యూజిక్. బట్ సిద్ధు కూడా టగ్గ వరకు ఇచ్చాడండి యాక్టింగ్ మాత్రం. అసలు అంత ఈజీ కాదండి యాక్టింగ్, అది నా ఒపీనియన్. హర్ష గారు నో డౌట్, హర్ష సెకండ్ హాఫ్లో బాగా బ్యాలెన్స్ చేశాడు. హర్ష అండి తన పేరు, హర్ష రైట్? హర్ష, అతని వల్ల చాలా బ్యాలెన్స్ అయింది సెకండ్ హాఫ్లో. ఆయన కామెడీ అంటే లో క్లాస్ అంటే లైక్ తక్కువ పాపం ఫ్యాన్స్ వాళ్ళు 18-19 years ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఎంజాయ్ చేయడానికి హర్ష మంచి సపోర్ట్ అవుతాడు కామెడీ జోన్లో. ఐఎమ్ షూర్ 3.5 సార్, అబ్సల్యూట్లీ. బట్ వాచబుల్ మూవీ, వన్ టైం. తెలుసు కదా సినిమా చూసారా, ఎలా అనిపించింది? ఓవరాల్ మూవీ అయితే బాగుందన్న, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది సినిమా ఏంటంటే మొత్తం మన హర్ష మొత్తం నెక్స్ట్ లెవెల్ అన్న. మనోడు హర్ష యాక్టింగ్ సూపర్. మన సిద్ధు గురించి చెప్పే అవసరమే లేదు. డీజే టిల్లో ఎట్లా ఇచ్చిన వాడు సేమ్ అదే స్లాంగ్, సేమ్ తెలంగాణలో ఎట్లా మాట్లాడతాడు సేమ్ అట్లనే మాట్లాడతాడు మనోడు, తెలిసే అవసరమే లేదు. ఇక సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అట్లా అని మన వైవా హర్ష వే ఆఫ్ డెలివరీ, డైలాగ్ డెలివరీ అయితే సూపర్. అయితే జనాలను అయితే నవ్వుపించింది తెలుసా. ఒక ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది, సెకండ్ హాఫ్లో అయితే కొంచెం అటు ఇటు కొంచెం స్లో ఉంది. కానీ వాళ్ళిద్దరు మనోడు సిద్ధు ఫస్ట్ ఏమో ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, లవ్ చేసినాక పెళ్ళి చేసుకుంటాడు, అంతా అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ అమ్మాయికి తెలియదు.
మనోడు కొంచెం రిలేషన్షిప్లో ఉంటుంది. ఇక అది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం. తమన్ గారి బీజం ఎలా అనిపించింది? తమన్ అయితే సూపర్ అన్న. తమన్ అయితే నెక్స్ట్ లెవెల్. మన ఓజీకి కన్నా అంటే ఓజీకి తెలుసు కదా, కంపేర్ చేయొద్దు. దాని బీట్ అలాగానే దీని బీట్ అలాగానే. దీని బీట్స్ ఓకే, చాలా బాగా. ఇప్పుడు సిద్ధు జొన్నగడ్డ అంటే మనం డీజే టిల్లు గుర్తొస్తుంటుంది. ఆ స్లాంగ్ సేమ్ ఈ సినిమాలో కనిపించింది అంట, నిజమేనా? కొంచెము అటు ఇటు కొంచెం డిఫరెంట్గా ఉంది స్లాంగ్ అయితే. కాకపోతే మనోడు అది కొంచెం మాస్ కదా అది. డీజే టిల్లుకు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది? అన్న లవ్ స్టోరీ, ఇన్న లవ్ స్టోరీ, కొత్తగా ఏముంది దాంట్లో? ఒకళ్ళు ఉంటారు, దీంట్లో ఇద్దరు ఉంటారు. మనోడు ఇద్దరితో రొమాన్స్ చేస్తాడు. ఇక తెలిసే అవసరమే లేదు. రొమాన్స్ అంటే ఇక చూడొచ్చాను. ఒక దివాళీకి అయితే ఒక ఫ్యామిలీతో వచ్చి కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. ఎంత ఇస్తారన్న రేటింగ్? నేను 10కి 8 ఇస్తాను అన్న. చెప్పండి, జెన్యూన్ చెప్పండి, తెలుసు కదా సినిమా బాగుందా లేదా? నిజంగా డైరెక్టర్ గారు టైటిల్ కావాలని పెట్టారు. మనల్ని క్వశ్చన్ వేసింది డైరెక్టర్. ఏమని, ఇలాంటి స్టోరీలు చాలాసార్లు వచ్చాయి కదా, మీకు తెలీదా? మీకు తెలుసు కదా అనే టైటిల్ పెట్టింది. నిజంగా ఓకే. ఆ విషయంలో చూసుకుంటే స్టోరీ పరంగా వీకైనా తీసుకునే విధానం బాగుంది. రెండోది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా సినిమాలు చూస్తే ఎప్పుడంత అందంగా కనపడలేదు. ఈరోజు చాలా క్యూట్గా కనపడ్డాడు. రాజకన్న గారు కానీ శ్రీనిధి కానీ చాలా బాగుంది. శ్రీనిధి వచ్చినప్పుడల్లా శ్రీనిధి వెనకాల సిద్ధు జొన్నలగడ్డ గారు పడితే రాఖీపోయి వచ్చేస్తారని భయం వేసింది నాకు. వచ్చి కత్తి వచ్చి నరికేస్తారని చెప్పేసి అలా అనిపించింది నాకు నిజంగా. అక్కడ ఏదైనా కానీ స్టోరీ కొంచెం వీక్ అయినా యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. వైవార్ష కామెడీ అయితే తక్కువ కామెడీ అయినా గట్టిగా పండించాడు, గట్టిగా పేలింది కామెడీ కూడా. ఇంకా అన్నపూర్ణం అయితే లాస్ట్ కామెడీ తర్వాత మోటివేషన్ రెండు కూడా బాగా చేసుకుంది. ఇప్పుడున్న తరుణంలో అంటే ఈ దీపావళి సందర్భంలో వచ్చిన రావాల్సిన సినిమా అయితే కాదు. ఎందుకంటే దీపావళి టైంలో వచ్చిన సినిమా ఒక తారజోలాగా, ఒక మతబిలాగా గట్టిగా ఎలిగి పరిగెట్టాలి తప్ప ఒక భూచక్రలాగా అక్కడ ఉండిపోకూడదని అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన తమన్ గారి మ్యూజిక్ అయితే సాంగ్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ పరంగా మానిచ్చాడు. తమన్ గారి మ్యూజిక్ బాలకృష్ణ ఎంత గట్టిగా అయితే కొడతాడో, మన ఓజీ సినిమాకి ఎలా అయితే గట్టిగా ఇచ్చాడో, పెద్ద సినిమాలకు పెద్దగానే కొడతాడో, చిన్న సినిమాలకు చిన్నగానే కొడతాడని నిరూపించాడు. అంతవరకు ఓకే. కానీ సినిమాలో కంటెంట్ కాన్సెప్ట్ కొంచెం మైనస్ అయింది తప్ప ఇది రెగ్యులర్ మూవీ కాకపోయినా వన్ టైం వాచబుల్ మూవీ అయినా చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమాకి 2 నుంచి 2.5 వరకు మనం ఏమైనా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ నేను చెప్పను, కానీ యావరేజ్ మూవీగా నేను అనుకుంటున్నాను. సిద్ధు జొన్నగడ్డ అంటేనే మనకు డీజే టిల్లు గుర్తొస్తుంటుంది. అదే స్లాంగ్ కనిపించింది అంట సినిమాలో, నిజమేనా? స్లాంగ్ ఉంది, కానీ ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ గారు సినిమా కమిట్మెంట్ అయినప్పుడు ఒక విషయం చెప్తున్నాడు డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లు కూడా. నేను ఇద్దరు హీరోలు అయితేనే సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను. మీకు నచ్చితే సినిమా చేయండి, లేకపోతే మానే నాతో చెప్పి ముందే చెప్పేస్తాను అనుకున్నాడు. ఏ సినిమాలో చూసినా ఇద్దరు హీరోలు తీసుకున్నాడు. అది కూడా మామూలు ఫిగర్లు తీసుకున్నాడా, ఒక మంచి బ్యూటీగా ఉన్న ఫిగర్లే తీసుకున్నాడు. ఎక్కడ తగ్గట్లేదు మావాడు కూడా. కానీ కంటెంట్ కూడా అలాంటి కంటెంట్ ఎంచుకుంటే ఇంకా బాగుండు. ఇద్దరు హీరోలు ఎలా అయితే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావో కంటెంట్ కూడా అలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. సినిమాకి అయితే ఓకే, యావరేజ్ మూవీలే, మరి బ్లాక్ బస్టర్ కాదు, కానీ చూడొచ్చు. స్లాంగ్ అయితే సేమ్, మనోడైతే ఏం మార్చలేదు. కాకినాడ పోని అదే స్లాంగు, శ్రీకాకుళం పోని అదే స్లాంగు, రాయలసీమ పోని అదే స్లాంగు, మన తెలంగాణలో అదే స్లాంగ్ వస్తుంది మా ఊరిది. మీరు సాటిస్ఫై అయ్యారా సినిమా చూసిన తర్వాత? సాటిస్ఫై అయ్యారా? ఫస్ట్ 20 నిమిషాలు బాధ అయింది, కానీ తర్వాత కొన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాకి. అక్కడక్కడ ట్విస్టులతో పండించారు. వైవర్ష కామెడీ చేస్తారని తెలుసు, కానీ కళ్ళతో కూడా కామెడీ చేస్తారని సినిమాలో చూపించాడు. నిజంగా మామూలుగా మాట్లాడితే కామెడీ ఉంటుంది చాలా సినిమాల్లో, మనోడు కళ్ళతో కూడా ఎక్స్ప్రెషన్తో కామెడీ పండించాడు. బాగుంది. లాస్ట్ అన్నపూర్ణమ్మ కూడా కొంచెం కామెడీ తీసుకుంది, మోటివేషన్ కూడా ఇచ్చింది. కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీకి ఆకట్టుకోని పని అంటే ఒక భార్య ఎక్స్-లవర్ని ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలన్నది కష్టంగా కూడుకున్న పనే, కానీ తప్పదు కొన్ని విషయాల్లో. అంటే నేను సినిమా బాగోలేదని చెప్పట్లేదు, అలాగని చెప్పి బ్లాక్ బస్టర్ చెప్పట్లేదు. యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ సినిమా అయితే చూడొచ్చు. దీనికి మళ్ళీ పార్ట్ 2 కంటిన్యూషన్ ఉందా? పార్ట్ 1కే కొంచెం ఇబ్బంది పడ్డాం. పార్ట్ 2 దయచేసి మీరు ఎత్తొద్దు, నేను చెప్పను కూడా. సరిపోతే ఎక్కడతో సినిమా. Like, share and subscribe LG TV. Thank you. LG TV ki like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.